నమస్తే అండ్ వెల్కమ్ టు వనండల్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీలో ప్లాంట్ డిసీజ్ సిమ్టమ్స్ గురించి నేర్చుకుందాం. సో ఈ యొక్క ప్లాంట్ డిసీజ్ సిమ్టమ్స్ అనేవి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క ప్లాంట్ ప్యాథోజన్స్ అనేవి వాటి యొక్క బేసిక్ క్యారెక్టర్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి మనం ఫస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఈ యొక్క ప్లాంట్ డిసీజ్ అనేవి వచ్చిన తర్వాత వాటిని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్ఎల్స్ ఫీల్డ్ పర్పస్లో కానీ ఏ విధంగా నేర్చుకుంటాము ఇన్ సింప్లిఫైడ్ మేనర్ అనేది మనం ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సైంటిస్ట్ డిఫరెంట్ వేస్లో మనకి క్లాసిఫికేషన్ చేసి ఇచ్చారు. ఏంటంటే వాటిని డిఫరెంట్ కేటగిరీస్గా విభజించి మనకి క్లాసిఫై చేసి మనకి ఈ యొక్క ప్లాంట్ డిసీజ్ గురించి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు. సో అదే మనం ఈ యొక్క ప్లాంట్ డిసీజ్ని ఏ విధంగా ఈజీగా నేర్చుకోవాలి అని మనం ప్రయత్నించేటప్పుడు మనకి ప్రతి ప్లాంట్ డిసీజ్ కూడా మనకి వేరియస్ ప్రాపర్టీస్ బేస్డ్ మీదుగా మనకి ఏంటంటే ఈ యొక్క ప్లాంట్ డిసీజెస్ని క్లాసిఫై చేశారు. సో ఆ యొక్క రీజన్ కావచ్చు, బేస్డ్ ఆన్ పర్పస్ కావచ్చు, బేస్డ్ ఆన్ ప్రాపర్టీ కావచ్చు, అవి రీజన్ టు రీజన్ అండ్ రిక్వైర్మెంట్ టు రిక్వైర్మెంట్ అనేవి మారుతూ వచ్చాయి. సో ఇప్పుడు మనం సింపుల్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ ప్లాంట్ డిసీజెస్ మొత్తాన్ని ఈ యొక్క కింద ఇచ్చిన రీజన్స్ బయటకు మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఆ యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉందని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాంట్ డిసీజెస్ని ఆ యొక్క డిసీజ్ వచ్చిన క్రాప్ బేస్డ్ మీదుగా మనం వాటిని క్లాసిఫై చేయొచ్చు. అవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సో ఇప్పుడు మనం డిసీజ్ వచ్చిన క్రాప్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ రైస్లో కానీ, మెయిజ్లో కానీ, షుగర్ కేన్లో కానీ, ఇవన్నీ ఏంటి మనకి ఆరబుల్ క్రాప్స్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలని చెప్పంటే ఫీల్డ్ క్రాప్స్. సో మనకి డిసీజెస్ అనేవి మనకి కొన్ని గ్రూప్ ఆఫ్ ఫీల్డ్ క్రాప్స్లో వస్తాయి. లైక్ వాటిలో మనం ఫీల్డ్ క్రాప్డ్ డిసీజెస్ అని చెప్పంటాం. అదే డిసీజెస్ మనకి ఆర్నమెంటల్ ప్లాంట్లో వస్తాయి. వాటిని ఆర్నమెంటల్ ప్లాంట్ డిసీజెస్ అని చెప్పంటాము. అదే మనకి ఏంటంటే కొన్ని డిసీజెస్ హార్టికల్చర్ క్రాప్లో వస్తాయి. ఆ యొక్క వీటిని మనం ఏమని చెప్పంటారు, హార్టికల్చరల్ క్రాప్ డిసీజ్ అని చెప్పంటాం. సో ఈ విధంగా మనకి ఇన్ఫెక్ట్ అయిన క్రాప్ ఆర్ఎల్స్ మనకి ఏంటంటే డిసీజ్ వచ్చిన క్రాప్ బేస్డ్ మీదుగా మనం ప్లాంట్ యొక్క డిసీజెస్ని ఈ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. అదేవిధంగా మనకి ఈ యొక్క ప్యాథోజన్ ఇన్ఫెక్ట్ చేసిన ప్లాంట్ పార్ట్ బేస్డ్ మీదుగా కూడా మనం ఈ క్రింది విధంగా ప్లాంట్ని డిసీజెస్ని మనం డిఫరెంట్ క్లాసిఫై చేసుకుంటాం. అవి ఏంటంటే, ఒకటి మనకి లీవ్స్ అనేవి ఇన్ఫెక్ట్ అవుతాయి. అదేవిధంగా ఫ్లవర్స్ అవుతాయి, ఫ్రూట్స్ అవుతాయి, అండ్ సీడ్స్ అవుతాయి, స్టెమ్స్, రూట్స్ అండ్ బ్రాంచెస్. ఓకే, నెక్స్ట్ సో బేస్డ్ ఆన్ హోస్ట్ యొక్క ప్లాంట్ పార్ట్ బట్టి కూడా మనం ఏంటంటే వీటిని లీఫ్ డిసీజెస్ అని, ఫ్లోరల్ డిసీజెస్ అని, ఫ్రూట్ డిసీజెస్ అని, సీడ్ డిసీజెస్ అని చెప్పి కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. సో అదే మనం ఈ యొక్క ప్యాథోజన్ బేస్డ్ బట్టి అంటే అవి ఫంగల్ డిసీజెస్ ఆర్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఆర్ ఫైటోప్లాజమల్ డిసీజెస్ ఆర్ మనం వైరల్ డిసీజెస్ ఎక్స్ట్రాగా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. అదే మనం సోర్స్ ఆఫ్ ఎనాకులం అంటే మనకి ఏంటంటే, నేను మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఎనాకులం అంటే ఏంటి? ఎనాకులం అంటే ఒక ప్యాథోజన్ కావచ్చు ఆర్ ప్యాథోజన్ పార్ట్ కావచ్చు, పార్ట్ ఆఫ్ ప్యాథోజన్ కావచ్చు. ఓకే, ఇది మనకి హోస్ట్లో ససెప్టబుల్ హోస్ట్లో సక్సెస్ఫుల్ డిసీజెస్ని కలెక్ట్ చేయాలి, సక్సెస్ఫుల్గా డిసీజ్ని కలుగు చేయాలి. ఓకే, ఈ విధంగా
కలెక్ట్ చేసిందని చెప్పి అనుకోండి, దాన్ని మనం ఏమనుకోవచ్చు, ఇనాకులం అని చెప్పి అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క ఇనాకులం అనేది ఎక్కడి నుంచి పుడుతుంది అనే దాని ఆధారంగా కూడా మనం ఏంటంటే ఈ యొక్క డిసీజెస్ మనం క్లాసిఫై చేసుకోవచ్చు. అవి ఎలా అని చెప్పంటే, ఒకటి మనకి ఈ యొక్క ఇనాకులం అనేది ప్యాథోజన్ అనేది మనకి ఏంటంటే సాయిల్లో పుడుతుంది. వీటిలో సాయిల్ బోర్న్ డిసీజెస్ అని చెప్పంటారు. లేకపోతే మనకి ఏంటంటే ఈ యొక్క స్పోర్స్ ఉంటాయి కదా, ఫంగల్ స్పోర్స్ కానీ లేకపోతే మనకి ఏంటంటే బాక్టీరియల్ స్పోర్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి సాయిల్లో ఉంటాయి, ఎయిర్ బోర్న్గా కూడా ఉంటాయి. ఓకేనా. సో అయితే వీటిని మనం ఎయిర్ బోర్న్ డిసీజెస్ అని చెప్పంటారు, ఎయిర్ బోర్న్ డిసీజెస్ అని చెప్పంటారు. కొన్ని మనకి ఏంటంటే సీడ్స్లో ఉంటాయి, దాన్ని సీడ్ బోర్న్ డిసీజ్ అని చెప్పంటారు. కొన్ని మనకి సెట్స్లో ఉంటాయి, సెట్ బోర్న్ డిసీజ్ అని చెప్పంటారు. ఇది ముఖ్యంగా మన షుగర్ కేన్లో వస్తుంది. సో ఇట్లాగా. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ యొక్క సోర్స్ ఆఫ్ ఇనాకులం బేస్డ్ బట్టి కూడా మనం ఏంటంటే డిసీజెస్ని మనం ఈ విధంగా క్లాసిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే మనం ఈ యొక్క డిసీజెస్ని ఇంకా ఏ కాన్సెప్ట్ బేస్ మీదుగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అని చెప్పంటే, క్లాసిఫై చేసుకోవచ్చు అని చెప్పంటే బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ హోస్ట్ యొక్క రెస్పాన్స్ బట్టి, లేకపోతే మనకి ఏంటంటే డిసీజ్ సివియారిటీ బట్టి, డిసీజ్ సిమ్టమ్ బట్టి, అండ్ దాని యొక్క ఏజెంట్ బట్టి. మనకి ఏంటంటే ఏ యొక్క ఇన్ఫెక్షన్ కలగజేస్తున్న ఏజెంట్ ఏదైతే ఉందో, లేకపోతే కాజల్ ఆర్గానిజం ఉందో దాని యొక్క బేసిస్ బట్టి కూడా మనం ఏంటంటే ఈ యొక్క ప్లాంట్ డిసీజ్ని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం నేచర్ ఆఫ్ హోస్ట్ రెస్పాన్స్ అని చెప్పంటే, మనం ఆల్రెడీ ఈ యొక్క ప్యాథోజన్ యొక్క ప్లాంట్ పెథాలజీ యొక్క థర్డ్ యొక్క ఆబ్జెక్ట్ చూసుకుంటే, అందులో మనం హోస్ట్ అండ్ ప్యాథోజన్ ఇంటరాక్షన్ గురించి నేర్చుకున్నాం. హోస్ట్ అండ్ ప్యాథోజన్ ఇంటరాక్షన్ అనే పదం మనం విన్నాం. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ యొక్క ప్యాథోజన్ అనేది వచ్చి హోస్ట్ని ఎఫెక్ట్ చేస్తుందో, హోస్ట్ కూడా మనకు కొద్ది రియాక్షన్స్ ఇస్తుంది కదా. ఇది మనకి దీనికి అగెనిస్ట్గా ఫైట్ చేయడం కావచ్చు, లేకపోతే మనకి ఏంటంటే అసలు ఫైట్ చేయలేక ఓడిపోయి మనకి ససెప్టబుల్ అయిపోవడం కావచ్చు. ఈ విధంగా ఇది ఇచ్చే రెస్పాన్స్ బట్టి మనం ఏంటంటే డిసీజెస్ మనం క్లాసిఫై చేసుకోవచ్చు. సో ఆ యొక్క రెస్పాన్సెస్ ఏ విధంగా ఉంటాయి, హోస్ట్ రియాక్షన్స్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఒకసారి చూసుకుంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్రోసిస్ అని చెప్పంటారు. నెక్రోసిస్ రియాక్షన్ నెక్రోసిస్ అంటే సింపుల్గా డెత్ ఆఫ్ టిష్యూ. సింపుల్గా ఒక డిసీజ్ ఈ యొక్క లీఫ్లో వచ్చిందని చెప్పనుకోండి, ఈ యొక్క లీవ్ స్పాట్ వచ్చిందని చెప్పనుకోండి, లీవ్ స్పాట్ ఇన్ఫెక్ట్ అయిన ఈ యొక్క ప్లాంట్ యొక్క లీఫ్ యొక్క పార్ట్ అంతా కూడా కంప్లీట్గా అంతా చచ్చిపోతుంది, టిష్యూ అంతా కూడా. దీన్ని మనం నెక్రోసిస్ అని చెప్పంటారు. నెక్రోసిస్ అంటే సింప్లీ డెత్ ఆఫ్ టిష్యూ. ఓకేనా. సో ఇది నెక్రోసిస్ చూపించవచ్చు. కొన్ని మనకి మాల్ఫార్మేషన్స్ చూపిస్తాయి. మాల్ఫార్మేషన్స్ అంటే మనకి గాల్స్ చూపిస్తాయి, కొన్ని మనకి వార్ట్స్ చూపిస్తాయి. ఓకేనా. మనకి పొటాటో వార్ట్ వస్తుంది, పొటాటో వార్ట్, సింకైటర్ మెండోబయోటిక్ అని చెప్పంటారు. గాల్స్ వస్తాయి, మనం స్పెసిఫికల్లీ మనకి యాపిల్లో చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇందులో మనం దీన్ని ఏమని చెప్పంటారు, అగ్రోబ్యాక్టీరియం అని చెప్పంటారు. అగ్రోబ్యాక్టీరియం ట్యూమిఫేసియన్స్, ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో ఈ విధంగా మనం హోస్ట్ ఇచ్చిన రెస్పాన్స్ బట్టి కూడా మనం డిసీజెస్ని క్లాసిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా నేచర్ ఆర్ సివియారిటీ ఆఫ్ డిసీజ్ చూసుకుంటే, సివియారిటీ ఆఫ్ డిసీజెస్ని బట్టి మనం ఈ యొక్క డిసీజ్ని మనం ఈ క్రింది విధంగా క్లాసిఫై చేసుకోవచ్చు. అవి ఏంటంటే, నేను మీకు దీని గురించి ఇక్కడ కాకుండా ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఒక డిఫైన్డ్ మ్యాటర్లో నేను చెప్పాను. అవేంటంటే పాండమిక్ డిసీజ్ అని అండ్ ఎండమిక్ డిసీజ్ అని, అండ్ స్పోరిడిక్ డిసీజ్ అని, అండ్ ఎపిడమిక్ డిసీజ్ అని. ఈ విధంగా నేను మీకు ఏంటంటే 4 రకాల డిసీజుల గురించి నేను మీకు చెప్పాను. ఇది డిసీజ్ సివియారిటీ బట్టి. మనకి పాండమిక్ డిసీజ్ అని చెప్పంటే, ఒక డిసీజ్ అనేది సివియర్ ఫామ్లో త్రూఅవుట్ గ్లోబల్ లెవెల్లో వచ్చిందని చెప్పనుకోండి. గ్లోబల్ లెవెల్ కావచ్చు, కాంటినెంట్ లెవెల్లో కావచ్చు, ఒక స్టేట్ అంతా కూడా ఒకేసారి సివియర్ ఫామ్లో వచ్చిందని చెప్పనుకోండి. దాన్ని మనం పాండమిక్ డిసీజ్ అని చెప్పంటారు. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ డిసీజ్ అనేది మోడరేట్ టు సివియర్ ఫామ్లో మనకి ఒకే ఒక లొకేషన్లో వచ్చిందని చెప్పనుకోండి. ఓకే, సింగిల్ ఒక లొకేషన్ కన్ఫైడ్ అయిపోయి చెప్పొందని చెప్పనుకోండి, దాన్ని మనం ఎండమిక్ డిసీజ్ అని చెప్పంటారు. అదేవిధంగా మనకి ఒక డిసీజ్ అనేది ఓకేనా మోడరేట్ టు లెస్సర్ సివియారిటీ.
ఓకేనా. దీని యొక్క సీరియస్నెస్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది, మోడరేట్ నుంచి తక్కువగా ఉంటుంది, మధ్యస్థంగా నుంచి తక్కువగా ఉంటుంది. సో అయితే మనకి ఈ యొక్క డిసీజ్ అనేది సివియారిటీ ఈ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఒక లొకేషన్లో అక్కడక్కడ వస్తూ ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తీసుకుంటే, ఇప్పుడు మన తెలంగాణలో తీసుకుంటే హైదరాబాద్లో డిసీజ్ వచ్చింది చెప్పిన కొంత డిసీజ్ వస్తుంది, అదేవిధంగా ఆదిలాబాద్లో కొంత డిసీజ్ వస్తుంది, అది ఏపీలో తీసుకుంటే మనకి తిరుపతిలో కొంత డిసీజ్ వస్తుంది. సేమ్ డిసీజ్ మనకి ఏంటంటే నార్థన్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని వస్తుంది, అది విశాఖపట్నం, ఈ విధంగా శ్రీకాకుళం, విజయనగరం అనే ఈ యొక్క డిస్ట్రిక్ట్స్లో కూడా వస్తుంది. సో ఈ విధంగా డిసీజ్ అనేది మనకి ఏంటంటే అక్కడక్కడ ఓకే ఒక స్పెసిఫిక్ జియోగ్రఫికల్ లొకేషన్లో డిసీజ్ అనేది అక్కడక్కడ వస్తుంది, విత్ మోడరేట్ టు లెసర్ సివియారిటీలో వస్తుంది. అదే ఎపిడమిక్ డిసీజ్ అని చెప్పి అనుకోండి, ఇదేంటి మనకి డిసీజ్ అనేది మనకి ఏంటంటే కంప్లీట్లీ సివియర్ ఫామ్లో వస్తుంది, ఈ యొక్క డిసీజ్ అనేది. సో ఈ విధంగా డిసీజ్ యొక్క సివియారిటీ బట్టి మనం డిసీజెస్ని 4 రకాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు. ఓకేనా. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. దీని గురించి నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్లాసెస్లో చెప్పాను. మీకు ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన బ్రీఫ్ ఈ యొక్క ఇంట్రడక్షన్ మీకు అర్థం కాకపోతే ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ని ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు మనం సిమ్టమ్స్ బట్టి అసలు డిసీజ్ ఏ విధంగా క్లాసిఫై చేసుకోవచ్చు అని చెప్పంటే, ఒకటి ఆల్రెడీ మనం రూట్ రాట్స్ అని, లీఫ్ స్పాట్స్ అని, అదేవిధంగా విల్డ్ డిసీజెస్ అని, రస్ట్ డిసీజెస్ అని చెప్పని, అండ్ మనకి వైట్ రస్ట్ అని, స్మట్ డిసీజ్ అని చెప్పని, డౌన్ మిల్డ్యూ డిసీజ్ అని చెప్పని, ఆర్ పౌడర్ మిల్డ్యూ డిసీజ్ అని చెప్పని ఎక్స్ట్రా. ఈ విధంగా ఈ యొక్క సిమ్టమ్స్ బట్టి కూడా మనం ఏంటంటే డిసీజెస్ని సింపుల్గా క్లాసిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అసలు కాజల్ ఆర్గానిజం ద్వారా లేదా కాజేటివ్ ఏజెంట్ ద్వారా మనం డిసీజ్ని మనం ఏ విధంగా క్లాసిఫై చేసుకోవచ్చు అని చెప్పంటే, ఆల్రెడీ మీరు ఈ యొక్క బేస్డ్ ప్లాంట్ ప్యాథోజన్ బట్టి మీరు ఏం చేశారని చెప్పంటే, సింపుల్గా ఇంకోటి ఏంటంటే కాజల్ ఆర్గానిజం బట్టి మీరు ఈ యొక్క డిసీజెస్ని ఫంగల్ డిసీజ్, బ్యాక్టీరియల్ డిసీజ్ అని చెప్పారు కదా. మళ్ళీ ఇక్కడ కాజేటివ్ ఏజెంట్ అని చెప్పి అసలు ఎందుకు చెప్తున్నారని చెప్పంటే, ఇక్కడ మీకు ఒక కాన్సెప్ట్ వస్తుంది, ఇన్ఫెక్టీషియస్, నాన్ ఇన్ఫెక్టీషియస్ డిసీజ్ అని చెప్పి. ఇన్ఫెక్టీషియస్ డిసీజ్ ఒకటి, నాన్ ఇన్ఫెక్టీషియస్ డిసీజ్ ఒకటి. ఓకేనా. సో మనకి ఒక డిసీజ్ అనేది ఒక ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ నుంచి, డిసీజ్ అనేది ఒక ఇన్ఫెక్టెడ్ ప్లాంట్లోంచి ఆల్రెడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యొక్క ప్లాంట్కి డిసీజ్ వచ్చిందని చెప్పి అనుకోండి, ఇక్కడ వచ్చిన ప్లాంట్ నుంచి పక్కనే ఇంకొక ప్లాంట్ ఉందని చెప్పి అనుకోండి, ఏ డిసీజ్ అయితే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ హోస్ట్ నుంచి ఓకేనా హెల్దీ హోస్ట్కి ట్రాన్స్మిట్ అవుతుందో దానిని మనం ఇన్ఫెక్టీషియస్ డిసీజ్ అని చెప్పి అంటారు. అదేవిధంగా ఇప్పుడు ఒక డిసీజ్ అనేది ఇన్ఫెక్టెడ్ హోస్ట్ నుంచి అసలు హెల్దీ ప్లాంట్కు మనకి ట్రాన్స్మిట్ అవ్వదో దాన్ని మనం ఏమని చెప్పి అనుకోవచ్చు, నాన్ ఇన్ఫెక్టెడ్ డిసీజ్ అని చెప్పి అనుకోవచ్చు. ఈ విధంగా మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ బట్టి కూడా మనం డిసీజెస్ని క్లాసిఫై చేసుకోవచ్చు. వీటన్నిటిలో కల్లా మనకి సిమ్టమ్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్ అని చెప్పి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఈ యొక్క ఫీల్డ్ లెవెల్లో. ఓకేనా. సో ఇది మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్. సో ఇప్పుడు మనం అసలు ఫంగల్ డిసీజ్కి సిమ్టమ్స్ బట్టి మనం ఈ యొక్క డిసీజెస్ని ఏ విధంగా క్లాసిఫై చేసుకుంటామో, అసలు మనం ఫంగల్ డిసీజెస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈ యొక్క క్లాస్లో ఇన్ డీటెయిల్గా మనం నేర్చుకుందాము. సో మనకి ఈ డిసీజెస్ అన్నీ కూడా ఒకే క్లాస్లో చెప్పాలంటే మనకి విల్ టేక్ సమ్ టైం. సో దట్ నేను ఈ యొక్క లెక్చర్ని 2 పార్ట్స్ చేస్తాను. సో కొన్ని ఈ లెక్చర్లో, ఇంకొన్ని వేరే లెక్చర్లో కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. సో అయితే ఇప్పుడు మనం ఈ యొక్క ఫంగల్ డిసీజ్ సిమ్టమ్స్ని మనం ఏ విధంగా క్లాసిఫై చేసుకోవచ్చు అని చెప్పనుకుంటే, సాధారణంగా ఇక్కడ నేను మీకు స్లైడ్లో చూపిస్తున్నట్టుగా మనకి ఫంగల్ డిసీజ్ వచ్చిన ప్లాంట్స్ అనేవి ఈ క్రింది సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏంటంటే, ఒకటి డాంపింగ్ ఆఫ్, ఒకటి ఇంకొకటి రూట్ రాట్, ఇంకొకటి లీవ్ స్పాట్స్, ఒకటి యాంథ్రక్నోస్, బ్లైట్స్ అండ్ బ్లాస్ట్, విల్ట్ అండ్ పౌడర్ మిల్డ్యూ సిమ్టమ్స్, డౌనీ మిల్డ్యూ సిమ్టమ్స్, రస్ట్, స్మట్స్, అదేవిధంగా క్యాంకర్స్ వస్తాయి. ఫంగల్లో క్యాంకర్స్ వస్తాయండి. మనం సాధారణంగా మీకు ఇచ్చిన సిలబస్ వరకు కూడా బ్యాక్టీరియల్ క్యాంకర్ ఒకటే ఉంది, అది కూడా సైట్రస్లో
బాక్టీరియల్ క్యాంక్ట్ ఉంది కదా, గ్యాంతోమోనాస్ ఆక్సినోపోడస్ పీవీ సిట్రీ. సో అదేవిధంగా మనకి స్కాబ్ కూడా వస్తుంది, ఫంగల్ స్కాబ్ వస్తుంది, యాపిల్ వస్తుంది, వెంచురియా ఎనాక్వెలిస్ అని చెప్పంటాం మనం. సో ఈ విధంగా ఇవి కాకుండా ఇంకా రకరకాల సిమ్టమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాయి. బట్ అప్ టు ది సిలబస్ మీకు ఇచ్చిన లిమిట్ ప్రకారం ఇవి సిమ్టమ్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాంపింగ్ ఆఫ్ సిమ్టమ్స్ గురించి మనం చూద్దాం. సో ఈ యొక్క డాంపింగ్ ఆఫ్ సిమ్టమ్స్ గురించి మనం చూసుకుంటే సాధారణంగా ఈ యొక్క డాంపింగ్ ఆఫ్ అనేది మనం పిథియం వల్ల కావచ్చు, ఫైటోప్తెరా కావచ్చు, ఫిజేరియం వల్ల కావచ్చు. సో పిథియం వల్ల, ఫైటోప్తెరా వల్ల, ఫిజేరియం వల్ల, ఎక్స్ట్రా ఇంకా కొన్ని ప్యాథోజన్స్ కూడా ఉంటాయి, వీటి వల్ల వస్తుందండి సాధారణంగా. ఇప్పుడు మనకి సాధారణంగా ఈ యొక్క డిసీజ్ అనేది 2 స్టేజ్లో వస్తుంది, 2 స్టేజెస్లో వస్తుంది. ఒకటి ప్రీ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ అని చెప్పంటారు, ఇంకొకటి పోస్ట్ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ అని చెప్పంటారు. ప్రీ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ అని చెప్పంటారు, ఇంకొకటి మనకి ఏంటంటే పోస్ట్ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ అని చెప్పంటారు. ఓకేనా? సో అయితే మనకి ఈ యొక్క ప్రీ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ అని చెప్పంటే ఏంటి, పోస్ట్ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఆ యొక్క పేర్లను గమనిస్తే, ఆ యొక్క పేర్లో చూడండి మనకి ప్రీ ఎమర్జెన్స్ డాంపింగ్ ఆఫ్ ఆర్ ఎల్స్ పోస్ట్ ఎమర్జెన్స్ డాంపింగ్ ఆఫ్. ఓకేనా? వీటి యొక్క డిస్కషన్కి మనం వెళ్ళడానికంటే ముందు ఇక్కడ నేను మీకు కొన్ని స్లైడ్స్ పెట్టాను చూడండి. ఇవి మనకి ఫంగల్ ప్యాథోజన్స్ యొక్క స్పోర్స్. సో ఇది చూడండి, ఇది మైసీలియం, అదేవిధంగా ఇవి ఫిజేరియం యొక్క స్పోర్స్, అదేవిధంగా ఇది పిథియం అండ్ ఫైటోప్తెరాకి సంబంధించిన లెమన్ షేప్డ్. సో స్పొరాంజియం. సో ఇవి మనకి జస్ట్ మీకు ఒక ఇలిస్ట్రేషన్ పర్పస్ కింద మీకు అర్థం అవుతాయని చెప్పి జస్ట్ మీకు ఈ యొక్క ఇమేజెస్ని ఇక్కడ పెట్టాను. సో ఇది పిథియం, ఫైటోప్తెరా అండ్ ఫిజేరియంకి సంబంధించిన కొన్ని ఇమేజెస్. సో అయితే ఇప్పుడు మనం ఈ యొక్క డాంపింగ్ ఆఫ్ డిసీజ్ అనేది 2 స్టేజ్లో వస్తుందని చెప్పుకున్నాం. అది ఒకటి ఏంటంటే మనకి ప్రీ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్, 2 మనకి పోస్ట్ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్. అసలు ప్రీ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ అని చెప్పంటే మనకి ఏంటంటే, మనకి సాధారణంగా ఇప్పుడు సాయిల్లో మనం సీడ్ సోయింగ్ అయ్యేటప్పుడు సీడ్ని సాయిల్ యొక్క లోపల పెట్టుకున్నామని చెప్పనుకోండి, ఏదైనా మెథడ్ ద్వారా. ఓకేనా? ఇది సీడ్ మనకి అవైలబుల్ కండిషన్స్ వచ్చిన తర్వాత మనకి సీడ్ యొక్క జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సీడ్ యొక్క జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, రూట్స్ వస్తాయి, మీదకి మనకి ఏంటంటే షూట్స్, కాటిలియన్స్ వస్తాయి, అండ్ లీవ్స్ అండ్ షూట్స్ ఇలా ప్లాంట్ వస్తుంది. ఓకేనా? దీన్ని మనం జర్మినేషన్గా చెప్పవచ్చు. అది కాకుండా అసలు ప్రీ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అవ్వడానికంటే ముందు, ఏది ఎమర్జెన్సీ అవ్వడానికంటే ముందు సీడ్ అనేది. సో అసలు సీడ్ అనేది అసలు ఎమర్జెన్సీ అయిందని చెప్పి మనం ఏ విధంగా చెప్తాము, ఎప్పుడైతే మనకి అసలు షూట్ అనేది మనకి లీవ్స్ కానీ స్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సాయిల్ లెవెల్ కంటే మీదకి ఎప్పుడైతే వచ్చి మనకు కనిపిస్తాయో అప్పుడే కదా మనం సీడ్ జర్మినేట్ అయిందని చెప్పుకుంటాము. సో అంటే మనకి సీడ్ అనేది అసలు భూమిలో ఉన్నప్పుడే, ఓకేనా, సీడ్ అనేది భూమిలో ఉన్నప్పుడే మనకి ఈ యొక్క సీడ్ అనేది జర్మినేషన్ అవ్వకుండానే సీడ్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొద్దిగా జర్మినేషన్ అయిన తర్వాత రూట్స్ వస్తాయి, బట్ మీద షూట్స్ ఏమి కూడా రావు. సో ఈ విధంగా మనకి జర్మినేషన్ అవడానికంటే ముందు ఈ యొక్క పిథియం, ఫైటోప్తెరా, ఫిజేరియం అనేవి ఈ 3 కూడా మనకి ఏంటంటే సాయిల్ ఫంగై అండి. సాయిల్ ఫంగై ఇవి సాధారణంగా మనకి ఎక్కడంటే ఎక్కువగా సాయిల్లో ఉంటాయి. సాయిల్ బోర్న్ ఫంగై అంటే మనకి ఏంటంటే ఈ 3 కూడా మనకి సాయిల్లో ఉంటాయి. ఎప్పుడైతే లిటిల్ మాయిశ్చర్ వీటికి అందినప్పుడు కానీ, కొద్దిగా వర్షం పడినప్పుడు కానీ మనకి ఈ యొక్క సాయిల్ ఫంగై కూడా మనకి యాక్టివేట్ అయ్యి హోస్ట్ని ఎఫెక్ట్ చేసి ఈ యొక్క సీడ్ అనేది జర్మినేట్ అవ్వడానికంటే ముందు ఏంటంటే కిల్ చేసి చంపేస్తాయి. ఓకేనా? ఇది ఇక్కడ నేను మీకు ఎక్కడైతే ఈ యొక్క ఇమేజ్లో చూపించి చూడండి, ఇది హెల్తీ సీడ్. ఈ విధంగా జర్మినేషన్ అనేది స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఓకేనా? బట్ అదే సీడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క సెకండ్ ఇమేజ్లో చూడండి, సీడ్ అసలు జర్మినేషన్ కూడా కాలేదు, సీడ్ అనేది చచ్చిపోయింది పూర్తిగా. ఇక్కడ చూడండి వైట్ ఫంగస్ గ్రోత్ ఉంది చూసారా, ఫంగల్ గ్రోత్ ఇక్కడ కూడా లైట్గా.
సో అయితే ఈ విధంగా మనకి సీడ్ యొక్క జర్మినేషన్ కంటే ముందు ఈ యొక్క 3 ప్యాథోజన్స్ వచ్చి సీడ్ను ఇన్ఫెక్ట్ చేసి సీడ్ యొక్క జర్మినేషన్ కంటే ముందు చంపేసి అని చెప్పనుకోండి, దాన్ని మనం ఏమని చెప్పంటారంటే ప్రీ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ అని చెప్పంటారు. అదే మనకి ఈ యొక్క ప్యాథోజన్స్ అనేవి, ఇది హెల్దీ ప్లాంట్ చూడండి, ప్యాథోజన్స్ అనేవి హోస్ట్ని ఈ యొక్క సీడ్ అండ్ జర్మినేషన్ అయిన తర్వాత ఒక లైట్గా మనకి ప్లాంట్ అనేది హార్డీ ప్లాంట్గా డెవలప్ అవడానికంటే ముందు మనకి సింపుల్గా నారు అని చెప్పంటారు కదా, చిన్నగా మనకి యంగ్ ప్లాంట్స్ని కానీ సీడ్లింగ్స్ అని చెప్పంటాం. ఈ యొక్క సీడ్లింగ్స్ ఏది ఉండేటప్పుడు మనకి ముఖ్యంగా మనకి ఎక్కడైతే ఈ యొక్క సాయిల్ లెవెల్ ఉంది చూసారు, ఇది సాయిల్ లెవెల్. సాయిల్ లెవెల్ కంటే మీద కొద్దిగా ఈ పార్ట్ ఉంది చూసారు, దీన్ని కోలార్ రీజన్ అని చెప్పంటారు. కోలార్ రీజన్ అని చెప్పంటారు. ఒకటి ఈ రీజన్ మీద ఈ యొక్క ప్లాంట్స్ అనేవి ఈ యొక్క ప్యాథోజన్స్ అనేవి ఎఫెక్ట్ చేసిన తర్వాత ఈ రీజన్ మొత్తాన్ని కూడా మనకి ఏంటంటే కిల్ చేస్తాయి. ముఖ్యంగా ఫిజరియం ఉందని చెప్పనుకోండి, మనకి ఏం చేస్తుందని చెప్పనుకుంటే ఈ యొక్క వెసికల్ టిష్యూ మొత్తాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఫిజియం ఫైటప్తో ఉందని చెప్పనుకోండి, ఈ యొక్క రీజన్ మొత్తాన్ని కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇన్ఫెక్ట్ చేసి ఫుడ్ని తీసుకుంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈ రీజన్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవడం వల్ల మనకి మొక్కలు ఎంచుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే స్టెమ్ కదా. ఈ యొక్క స్టెమ్ రీజన్ అంతా కూడా మనకి లూజ్ అయిపోయి చిన్న ఏదైనా గాలికి వచ్చినప్పుడు ఇలా వంగిపోతుంది ముందుకి. అర్థమవుతుందా? ఈ విధంగా మనకి వంగిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇంకా సింపుల్గా చూడండి, ఇక్కడ చూడండి, ఇది లావుగా ఉంది, ఇది కూడా లావుగా ఉంది. ఈ రీజన్ అంతా కూడా చూడ మనకి ఎంత సన్నగా అయిపోయిందో, ఈ రీజన్ అంతా చూడ మనకి ఎంత సన్నగా అయిపోయిందో. ఈ విధంగా సన్నగా అయిపోయాయి కదా, దీన్ని మనం వైర్ సిమ్టమ్స్ అని చెప్పంటారు. వైర్ సిమ్టమ్స్ అని చెప్పంటారు. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క వైర్ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేసిన ప్లాంట్ అనేది చిన్న గాలికి రాగానే ఇలా వంగిపోతాయి. ఓకేనా? ఇది మనకి ఎమర్జెన్సీ సీడ్ అనేది ఎమర్జెన్సీ పుట్టిన తర్వాత జరుగుతుంది కాబట్టి దీన్ని పోస్ట్ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ అని చెప్పంటారు. అర్థమవుతుందా? సో ఇది ప్రీ ఎమర్జెన్సీకి పోస్ట్ ఎమర్జెన్సీకి ఉన్న తేడా. సింపుల్గా సీడ్ యొక్క ఎమర్జెన్సీ కంటే ముందు, పుట్టిన కంటే ముందు జరిగితే ప్రీ ఎమర్జెన్సీ అని చెప్పంటారు. అదే మనకి సీడ్ అనేది పుట్టిన తర్వాత జరిగితే ఆ యొక్క డాంపింగ్ ఆఫ్ ని పోస్ట్ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ అని చెప్పంటారు. పోస్ట్ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ లో కోలార్ రీజన్ ఎఫెక్ట్ అయింది. ముఖ్యంగా మనకి ఏంటంటే వైర్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. సో చూడండి, ఇక్కడ ఈ రీజన్ చూడండి, ఇది కూడా లావుగా ఉంది, ఈ రీజన్ లావుగా ఉంది. బట్ ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా చూడండి మనకి ఎంత సన్నగా అయిపోయిందో, తిన్నగా అయిపోయింది. చూసారా? తిన్నగా అయిపోయి చిన్న గాలి రాగానే వంగిపోయింది. ఈ పార్ట్ కూడా చూడండి, ఇది కూడా హెల్దీగా ఉంది. బట్ ఈ రీజన్ అంతా చూడండి ఎంత సన్నగా అయిపోయిందో. వీటిలో తిన్నగా అయిపోయి చిన్న గాలికి వంగిపోతాయి కాబట్టి అందుకని వీటిని ఏమని చెప్పంటారంటే వైర్ సిమ్టమ్స్ అని చెప్పంటారు. వైర్ సిమ్టమ్స్. ఓకేనా? ఇది పోస్ట్ ఎమర్జెన్సీ డాంపింగ్ ఆఫ్ గురించి. అదే మనం సెకండ్ సిమ్టమ్ చూసుకుంటే రూట్ రాట్ గురించి. సింపుల్గా ఏం లేదండి, మనకి ఈ యొక్క రూట్ రాట్ని కలగ చేసే ఫంగల్ అంతా కూడా మనకి సాయిల్లో ఉంటే మోస్ట్ ఆఫ్ ది ఫంగల్ ప్యాథోజన్స్ విచ్ ఆర్ కాజింగ్ రూట్ రాట్స్ ఆర్ బేసికలీ సాయిల్ బాడీ నేచర్. ఓకే, ఈ యొక్క హోస్ట్ అనేది సీడ్ని జర్మినేషన్ అయిన తర్వాత రూట్ సిస్టమ్ బాగా డెవలప్మెంట్ అవుతున్న స్టేజ్లో ఓకే ఈ యొక్క హోస్ట్ అనేది ప్యాథోజన్ చేత ఎఫెక్ట్ చేయబడి ససెప్టబుల్ నేచర్లో ఉందని చెప్పనుకోండి, ఈ యొక్క రూట్ సిస్టమ్ అంతా కూడా మనకి డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ ఎలా అవుతుందని చెప్పనుకుంటే స్టార్టింగ్ ఒక హోస్ట్ అంతా కూడా కొద్దిగా ఈ యొక్క రూట్ సిస్టమ్ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేసిన తర్వాత మనకి ఏమైతుందని చెప్పంటే ఈ యొక్క రూట్ అంతా కూడా మనకి క్రమేపీ ఒకదాని తర్వాత మనకి కుళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ మనకి ఏంటంటే ఇనీషియల్గా మనకి చిన్న రూట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. చిన్న రూట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి కంప్లీట్లీ రూట్ సిస్టమ్ అంతా కూడా నెక్స్ట్ స్టెప్లో మనకి ఏంటంటే కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది. అసలు ఈ విధంగా డ్యామేజ్ అవ్వడం మనకి అప్పర్ పోర్షన్ ఆఫ్ ది లీఫ్లో మనకి ఏ విధంగా కనిపిస్తుంది, అసలు సాయిల్ ఇలా ఈ విధంగా మనకి ఎటువంటి సిమ్టమ్స్ కూడా మన సాయిల్లో కనిపించదు ప్రతి మొక్క కూడా. అసలు ఏ విధంగా మనం దీన్ని గుర్తిస్తామని చెప్పంటే ఈ విధంగా ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ యొక్క అప్పర్ పోర్షన్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ మారిపోతుందండి. ఎల్లో కలర్గా మారిపోతుంది. ప్లాంట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ యొక్క సడన్గా చనిపోయినప్పుడు కానీ లేకపోతే మనకి ఏంటంటే వడలిపోయినట్టుగా విల్టింగ్ సిమ్టమ్స్ కానీ, అంటే ఎందుకు విల్టింగ్ సిమ్టమ్స్ ప్లాంట్ అంతా కూడా ఎల్లో కలర్గా మారిపోతుంది, సింపుల్గా రూట్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఈ విధంగా రూట్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోవడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ యొక్క రూట్ సిస్టమ్ ద్వారా వాటర్ కానీ ఆర్ ఎల్స్ ఫుడ్ కానీ మనకి ట్రాన్స్మిషన్ జరగదు. ఓకేనా? ఈ విధంగా ట్రాన్స్మిషన్ జరగకపోతే ఏమవుతుందండి, వాటర్ కానీ ఫుడ్ కానీ లేకపోతే మొక్క అంతా కూడా వడలిపోయినట్టుగా అయిపోతుంది కదా, విల్టింగ్ సిమ్టమ్స్ కూడా కనిపిస్తుంది కదా మీదన. అసలు ఇవన్నీ కూడా సెకండరీ. సో మనకి బేసికల్గా ఈ విధంగా అయిన తర్వాత ఇన్ఫెక్టెడ్ పోర్షన్ అంతా కూడా మనకి ఏంటంటే ఆల్రెడీ సెకండరీ ప్యాథోజన్స్ ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఈ యొక్క ప్లేస్ అంతా కూడా మనకి ఏంటంటే వైట్గా మనకి ఫంగల్ గ్రోత్ వస్తుంది.
ఫంగల్ గ్రోత్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి సింపుల్గా రూట్ అనేది కుళ్ళిపోయి చచ్చిపోయిందని చెప్పి అనుకోండి, దాన్ని మనం రూట్ రాట్ అని చెప్పి అంటారు. సెకండ్ మనకి లీవ్ స్పాట్స్, థర్డ్ లీవ్ స్పాట్స్. సో మనకి ముఖ్యంగా ఇది విండ్ బార్న్ డిసీజెస్ వల్ల వస్తాయి. మనకి ఆల్రెడీ నేను మీకు ఇన్ఫెక్షన్ సైకిల్ చెప్పేటప్పుడు ఒక ఇన్ఫెక్షన్ సైకిల్ ప్రాసెస్ గురించి మీకు చెప్పాను, ఒక స్టెప్ బై స్టెప్ చెప్పాను చూసారా. దానిని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లీఫ్ అని చెప్పనుకోండి మీరు, ఓకేనా. ఎయిర్లో నుండి ఒక కొనిడియా అనేది వచ్చింది, ఇక్కడ పడింది. కొనిడియా ఫంగల్ స్పోర్ వచ్చి పడింది, ఓకేనా. ఇక్కడ వచ్చిన ఫంగల్ స్పోర్ అనేది ఇప్పుడు దీన్ని స్పోర్ ఈ విధంగా అనుకోండి, ఓకేనా. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే స్పోర్ జర్మినేషన్ అయ్యింది. జర్మినేషన్ అయిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, జర్మ్ ట్యూబ్ అనేది వస్తుంది, జీటీ జర్మ్ ట్యూబ్. చివరిలో మనకి ఏమొస్తుంది, ఎపర్సోరియం వస్తుంది. ఎపర్సోరియం మనకి ఇది హోస్ట్ లోపలికి ఎంటర్ అవుతుంది. హోస్ట్ లోపలికి ఎంటర్ అయ్యి మనకి ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇన్ఫెక్షన్ ట్యూబ్ అని చెప్పి అంటారు. ఈ విధంగా హోస్ట్ లోపల సెల్లోకి వెళ్ళి బిట్వీన్ ద సెల్స్లో కానీ లేకపోతే ఈ యొక్క ఇన్ఫెక్షన్ ట్యూబ్ అనేది మనకి ఏంటంటే సెల్ లోపలికి కానీ వెళ్ళిపోయి మనకి ఇంట్రాసెల్యులర్లీ కూడా రెండు సెల్స్ మధ్య ఉంటే ఇంట్రాసెల్యులర్లీ, విత్ ఇన్ ద సెల్ ఉంటే ఇంట్రాసెల్యులర్లీ. ఈ విధంగా మనకి ఏంటంటే ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి వెళ్ళి హోస్ట్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఓకేనా. ఈ విధంగా ఇన్ఫెక్ట్ చేసేటప్పుడు మనకి ఏమైందని చెప్పనుకుంటే కొన్నిసార్లు ఇగోండి ఇక్కడ చూడండి చిన్న మచ్చ కనిపిస్తుంది చూసారా. ఇన్ఫెక్ట్ అయిన హోస్ట్ అనేది ఈ యొక్క టిష్యూ అంతా కూడా మనకి ఏంటంటే కొన్నిసార్లు చనిపోతుంది, ఓకేనా. ఈ విధంగా చనిపోవడం వల్ల ఆ ఏరియా అంతా కూడా మనకి ఏంటంటే గ్రే కలర్లో కానీ ఆరెల్స్ మనకి ఏంటంటే బూడిద రంగులో కానీ మారిపోతాయి, ఓకేనా. లైట్ బిస్కెట్ కలర్లో కూడా మారిపోతాయి. కొన్నిసార్లు ఇక్కడ చూపిస్తున్నట్టుగా డార్క్ బిస్కెట్ కలర్లో కూడా మారుతాయి, ముదురు రంగులోకి మారిపోతాయి, పింక్ డార్క్ బ్రౌన్ కలర్లోకి మారుతాయి, లైట్ బ్రౌన్ కలర్లోకి మారుతాయి, ఓకేనా. సో బేస్డ్ ఆన్ ఏరియా అండ్ లొకేషన్ కండిషన్ బట్టి కూడా సిమ్టమ్స్ యొక్క కలర్ అనేది మారుతూ ఉంటుంది. సో అయితే మనకి ఇక్కడ ఈ యొక్క చూడండి ఇక్కడ స్పాట్ ఇనీషియల్లీ మనకి చిన్నదని చూసారా, చిన్నగా ఉంది. నెక్స్ట్ ప్యాథోజన్ ఇన్ఫెక్షన్ అనేది రేడియస్ పెరుగుతున్న కొలది స్పాట్ యొక్క సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి లోపలంతా కూడా వైట్ కలర్లో ఉంది, ఇదంతా కూడా లైట్ బ్రౌన్ కలర్లో ఉంది. ఈ చివరిని చూడండి మనకి డార్క్ బ్రౌన్ కలర్లో ఉంది కదా, డార్క్ బ్రౌన్ కలర్. సో ఈ విధంగా మనకి ఇన్ఫెక్ట్ అయిన హోస్ట్ అనేది ప్యాథోజన్ యొక్క ఇన్ఫెక్షన్ అనేది లీవ్స్ మీద చిన్నగా అక్కడక్కడ ఇన్ఫెక్షన్ చేయడం వలన మనకి ఇన్ఫెక్ట్ అయిన పోర్షన్ అంతా కూడా మనకి డెత్ అయ్యి చనిపోయి ఈ యొక్క క్లోరోఫిల్ అంతా కూడా లాస్ట్ అయిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకి అక్కడక్కడ చిన్న మచ్చలు రావడం మనం ఏమని చెప్పంటారంటే లీవ్ స్పాట్స్ అని చెప్పంటారు. ఇప్పుడు అసలు ఇక్కడే నేను మీకు బ్లాట్స్ గురించి అదేవిధంగా ఆంథ్రక్నోస్ గురించి కూడా చెప్తాను. చిన్న డిఫరెన్స్ అదేంటంటే సింపుల్గా ఈ యొక్క చూడండి ఇక్కడ లీవ్ స్పాట్ ఉంది చూసారా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క లీవ్ స్పాట్ అనేది డిఫరెంట్ రీజన్స్ కలిగి ఉందని చెప్పనుకోండి. ఇది చూడడానికి ఒక కన్నులా కనిపిస్తుంది కదా, ఓకేనా. చూడడానికి ఒక ఐలా కనిపిస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చూడండి సాధారణంగా లోపల ఉంది ఫంగల్ బాడీ, బట్ ఫర్ ఎగ్జాంపుల్ అది మనకి లోపల బ్లాక్గా ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, దాని పక్కన వైట్ ఉంది, దాని పక్కన ఏమో డార్క్ బ్రౌన్ కలర్ ఉంది చూసారా. ఇది ఇక్కడ చూడండి ఇక్కడ సెంటర్ పోర్షన్ బ్లాక్ కలర్లో ఉంది, ఓకేనా. ఆ సెంటర్ పోర్షన్ తర్వాత మనకి ఏంటంటే వైట్ కలర్లో ఉంది, వైట్ కలర్ చుట్టూ డార్క్ బ్రౌన్ కలర్లో ఉంది చూసారా, ఇది ఈ పోర్షన్. సో ఇప్పుడు మనం ఇది డార్క్ కలర్, ఇదంతా కూడా బ్రౌన్ కలర్, ఇది ఇంకొక కలర్ అని చెప్పనుకోండి. సింపుల్గా మనకి ఏంటంటే చూడడానికి ఒక ఐ షేప్లో ఉంది చూసారా, ఐని రిప్రజెంట్ చేస్తుంది చూసారా. సో ఈ విధంగా లీవ్ స్పాట్స్ అనేవి చూడడానికి ఒక కన్నులా కనిపించని చెప్పండి, ఐలా కనిపించని చెప్పండి, దాన్ని మనం ఏమని చెప్పంటే ఆంథ్రక్నోస్ అని చెప్పంటారు. ఆంథ్రక్నోస్ ఆర్ బర్డ్ ఐ డిసీజ్ అని చెప్పంటారు. ఇప్పుడు అదే సిమ్టమ్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ సిమ్టమ్స్ వచ్చింది చూసారా, చూడండి ఇక్కడ ఒక సిమ్టమ్ వచ్చింది, ఇక్కడ ఒక సిమ్టమ్ వచ్చింది, ఇక్కడ ఒక సిమ్టమ్ వచ్చింది, ఇలా ఇక్కడే ఒక 4-5 సిమ్టమ్స్ అన్ని కలిసిపోయి అని చెప్పనుకోండి. 4-5 సిమ్టమ్స్ అన్ని కలిసిపోయి ఇక్కడ ఈ యొక్క 4-5 సిమ్టమ్స్ అన్ని కలిసిపోయి ఒక పెద్ద మచ్చన ఏర్పడ్డాయని చెప్పుకోండి. ఈ పెద్ద మచ్చన మనం ఏమేమి చెప్పంటారని చెప్పంటే బ్లైట్ అని చెప్పంటారు. పెద్ద మచ్చని
మనం బ్లైట్ అని చెప్పంటారు. చిన్న చిన్న మచ్చలన్నీ కలిసిపోయి ఒక పెద్ద మచ్చలా వస్తాయి, దీన్ని మనం బ్లైట్ అని చెప్పంటారు. అదే మనం రైస్లో బ్లాస్ట్ చూడండి. బ్లాస్ట్ అంటే సింపుల్గా మనకి అది వచ్చిన అపీరెన్స్ బట్టి, ఓకేనా. బట్ అందులో కూడా మనకి ఏంటంటే వచ్చిన సిమ్టమ్స్ అనేవి ఆ యొక్క ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ అనేది మనకి ఏంటంటే ఈ యొక్క నూలుకండ ఆకారంలో ఉండే ససేమం సీడ్ ఉంటుంది చూసారా, ససేమం సీడ్. ఆ యొక్క ససేమం సీడ్ రూపంలో మనకి ఏంటంటే సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. బట్ ఆ యొక్క సిమ్టమ్స్ అన్ని కూడా కలిసిపోయి ఒకదానికొకటి బ్లైట్ అపీరెన్స్ వచ్చి, ఆ యొక్క బ్లైట్ అపీరెన్స్ మనకి చూడడానికి ఒక ఫీల్డ్ మొత్తాన్ని ఫైర్ పెట్టి ఎవరైనా కాల్ చేస్తే ఎలాగైతే కనిపిస్తుందో ఆ విధంగా బ్లైట్ అపీరెన్స్ వస్తుంది. సో అందుకని దాన్ని ఏమని చెప్పంటే రైస్ బ్లాస్ట్ అని చెప్పంటారు, ఓకేనా. బ్లాస్టింగ్ ఇన్ ది సెన్స్ ఏంటంటే పేలిపోవడం అని చెప్పి మీనింగ్. పేలిపోవడం మనకి ఏ విధంగా కనిపిస్తుంది, చూడడానికి ఎర్రగా కనిపిస్తుంది కదా. సో అందుకని అక్కడ బ్లాస్ట్ సిమ్టమ్స్ వస్తాయి. సో ఈ విధంగా మనకి ఏంటంటే సింప్లీ లీవ్ స్పాట్స్ అనేవి చిన్న చిన్నగా స్పాట్స్గా వచ్చి చిన్న చిన్న మచ్చలా వచ్చి ఆ యొక్క ఏరియా అంతా కూడా చనిపోతుంది. చనిపోవడం వలన మనకి ఇండివిజువల్గా చనిపోతే దాన్ని లీవ్ స్పాట్ అని చెప్పంటారు. అదే మనకి ఇండివిజువల్గా చనిపోయిన సిమ్టమ్ అనేది స్పెసిఫిక్గా మనకు ఒక బర్డ్ ఐలా కనిపించిందని చెప్పడానికి దాన్ని మనం ఏమని చెప్పంటారు అంటే బర్డ్ ఐ డిసీజ్ ఆర్ ఎల్స్ ఆర్థ్రాక్నోసిస్ అని చెప్పంటారు. అదే సిమ్టమ్స్ అనేవి స్పాట్స్ అనేవి ఆర్ లీవ్ స్పాట్స్ అనేవి ఒకదానికి ఒకటి కలిసిపోయి ఒక పెద్దగా కనిపించి అని చెప్పండి, దాన్ని మనం బ్లైట్ అని చెప్పంటారు, ఓకేనా. అదే మనకి సిమ్టమ్స్ అనేవి మనకి ఏంటంటే ఒక ఒక అగ్నిలాగా ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది మనకి ఏంటంటే కాలిపోయినట్టు కనిపించింది అని చెప్పండి, దాన్ని మనం ఏమి చెప్పండి అంటే బ్లాస్ట్ అని చెప్పంటారు. సో ఈ విధంగా లీఫ్ యొక్క స్పాట్స్ అనేవి ఈ విధంగా మనకి ఎగ్జిబిట్ అయ్యి కనిపిస్తాయి. సో చూడండి ఇక్కడ లీవ్ స్పాట్స్ అనేవి ఏ విధంగా కనిపిస్తున్నాయో. ఈ గ్రౌండ్ నట్లో తెక్క లీవ్ స్పాట్ ఇది. ఈ చూడండి ఇక్కడ ఎంత చిన్నగా మచ్చ ఉందో, ఇక్కడ కూడా ఎంత చిన్న మచ్చ ఉందో, ఇక్కడ కూడా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇదంతా కలిసిపోయిందని చెప్పనుకున్నాం మనకు అంతా కూడా బ్లైట్స్ అపీరెన్స్ వస్తాయి కదా. సో ఇది స్పాట్స్, లీవ్ స్పాట్. ఇది ఆంథ్రాక్నోస్ అండి. ఆంథ్రాక్నోస్ అనేది మనకు సాధారణంగా కొలిటోట్రైకం వల్ల వస్తుంది. కొలిటోట్రైకం స్పీసెస్, ఓకేనా. చూడండి ఇక్కడ లోపల ఒక స్పాట్ లాగా ఉంది చూసారా, ఇక్కడ డార్క్ కలర్ ఉంది చూసారా, ఇక్కడ అంతా కూడా మనకి ఏంటంటే ఒక డార్క్ రీజన్ ఉంది చూసారా, ఈ లోపల అంతా కూడా వైట్గా ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి ఇదంతా కూడా డార్క్ రీజన్ ఉంది. చూడండి ఒక కన్నులా కనిపిస్తుంది చూసారా, ఒక ఐలా కనిపిస్తుంది చూసారా. సో దాన్నే మనం ఏమని చెప్పంటారంటే ఆంథ్రాక్నోస్ డిసీజ్ అని చెప్పంటారు, ఆర్ బర్డ్ ఐ డిసీజ్. సారీ ఇక్కడ రూట్ రాట్ అని చెప్పే పదం పెట్టేసని చూసుకోకుండా ఇది మిస్టేక్. ఇది బేసికల్గా మనకి ఏంటంటే సింపుల్గా ఆంథ్రాక్నోస్, ఓకేనా. సో చూడండి నేను మీకు ఆల్రెడీ ఇది చెప్పాను, బర్డ్ ఐ డిసీజ్ అని చెప్పి. ఇది ముఖ్యంగా గ్రేప్లో వస్తుంది. సెంటర్ పోర్షన్ కొద్దిగా డార్క్ కలర్లో ఉంది, ఇక్కడంతా కూడా ఒక వేవీ మార్జిన్లా ఉంది, మధ్యలో లైట్ కలర్ ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ డార్క్ ఎడ్జ్ ఉంది చూసారా. బట్ అది ఎక్కడ చూడండి ఇది క్లియర్ కట్ కనిపిస్తుంది చూసారా, లైట్ కలర్, బ్లాక్, రెడ్ కలర్, మళ్ళీ బ్లాక్ కలర్. ఒక కన్నులా కనిపిస్తుంది చూసారా, ఒక ఎయిమ్లా కనిపిస్తుంది చూసారా. ఇక్కడ కూడా చూడండి రెడ్ అండ్ బ్లాక్. సో దీన్ని మనం ఏమని చెప్పంటారంటే ఆంథ్రాక్నోస్ ఆర్ ఎల్స్ బర్డ్ ఐ డిసీజ్ ఆఫ్ గ్రేప్ అని చెప్పంటారు, ఓకేనా. లీఫ్ బ్లైట్ అండ్ లీఫ్ బ్లాస్ట్. లీఫ్ బ్లైట్ మనకి సాధారణంగా బిఎల్బి వస్తుంది, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ వస్తుంది, ఫంగల్ లీఫ్ బ్లైట్ కూడా వస్తుంది, ఓకే. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ పక్కన పెట్టేసేయండి. ప్రజెంట్ లీఫ్ బ్లైట్ని చూసుకుంటే మనకి మేజర్ లీఫ్ బ్లైట్ వస్తుంది చూసారా, ఎగ్జరోహెలం టర్స్కమ్.
సో ఇది మోనోకోట్ కాబట్టి లీఫ్ యొక్క స్పాట్ అనేది వర్టికల్గా ఉంటాయండి. ఎందుకంటే వెనేషన్ అనేది మనకి ఏంటంటే ఫ్రమ్ లీఫ్ బేస్ నుంచి టిప్ వరకు వర్టికల్గా ఉంటాయి కాబట్టి లీఫ్ స్పాట్స్ కూడా మనకి ఏంటంటే ఈనెలకు సమాంతరంగా వస్తాయి. మనకి ఏంటంటే ప్యారలల్ టు ది వీన్స్ వస్తాయి సిమ్టమ్స్ కూడా. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఇనీషియల్గా ఇక్కడ చిన్న చిన్న స్పాట్స్ వచ్చి చూసారా, ఈ యొక్క చిన్న చిన్న స్పాట్స్ కూడా మనకి ఏంటంటే ఒకదానికి ఒకటి కలిసి చూడండి, ఇది మిడిల్గా, ఇది కొద్దిగా, ఇది ఇంకొద్దిగా. సో చూడండి ఇక్కడ ఈ స్పాట్ కలిపి చూడండి అంతా కూడా అంత పెద్దగా అయింది. సో ఇది మనకి ఏంటంటే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ స్పాట్స్ ది బికమ్ కోయిలేస్ టు ఈచ్ అదర్ అండ్ దే విల్ మేక్ appear themselves as a simply a blast or else simply a blight. ఓకేనా. సో ఆకు మాడల్లా కనిపిస్తుంది బ్లైట్ లాగా. సో చూడండి ఇది ఇనీషియల్గా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయండి ఇవి. ఓకేనా. ఇనీషియల్గా చిన్న చిన్న సిమ్టమ్స్ చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇనీషియల్గా ఒక చిన్న సిమ్టంలో ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ వచ్చిన ఈ చిన్న సిమ్టమ్స్ అనేవి సాధారణంగా ఒకదానికి అలా కలిసి మనకి పెద్దగా మనకి ఏంటంటే ఒక బ్లైట్ లా కనిపిస్తుంది ఈ విధంగా. ఓకేనా. ఐ హోప్ ఈ యొక్క ఇమేజెస్ మీకు అర్థమవుతున్నాయని చెప్పనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ పౌడర్ మిల్లు, డౌన్ మిల్లు గురించి మనం నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ లెక్చర్లో మనం కంటిన్యూ చేద్దామండి. ఓకేనా. ఐ హోప్ మీకు ఈ యొక్క లెక్చర్స్ అన్ని కూడా అర్థమవుతున్నాయని చెప్పనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే మరొకసారి చూడండి. మీకు ఈ యొక్క లెక్చర్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్ ఎల్స్ మనకి ఈ యొక్క సేమ్ అగ్రివోషన్ ఓన్లీ అగ్రికల్చర్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. బేసికల్లీ నేను జస్ట్ ప్రజెంట్ ఇప్పుడు క్లాసెస్ మాత్రమే తీసుకుంటున్నాను, క్లాసెస్ మాత్రం డెలివర్ చేస్తున్నాను. మీకు ఏదైనా ప్రిపరేషన్ గురించి టిప్స్ కానీ ఆర్ ఎల్స్ అసలు ఈ యొక్క అగ్రిసెట్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని కానీ గైడెన్స్ కోసం అని కానీ దెర్ ఇస్ నో ఛార్జెస్. నేను ఎటువంటి మనీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే. సింప్లీ జస్ట్ ఈ యొక్క నాలెడ్జ్ స్ప్రెడ్ కోసం వరకు మాత్రమే. మీకు గైడెన్స్ కోసం కావచ్చు, అగ్రిసెట్ ప్రిపరేషన్ కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావచ్చు, ఏదైనా మీరు ఫ్రీగా షేర్ చేసుకుందామని చెప్పంటే, డిస్కస్ చేద్దాము, డౌట్స్ ఉన్నాయని చెప్పంటే, నాట్ ఓన్లీ ఫర్ ప్లాంట్ పెథాలజీ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో దిస్ ఇస్ అప్ టు యూ. నేను చేయాల్సిన వరకు నేను మీకు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. దీని నుంచి అంత నేర్చుకుని మీరు మీ యొక్క ఎగ్జామినేషన్లో తొందరగా క్లిక్ అయ్యి మంచిగా జాబ్ తీసుకుంటారని ఆర్ ఎల్స్ హైయర్ స్టడీస్కి వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా క్లాస్ సంబంధించిన వరకు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఐ హోప్ మీరు పోస్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్ అండ్ వందే మాతరం.